महबूब नगर के एमएलए यनम श्रीनिवास रेड्डी ने कहा कि तेलंगाना हुकूमत की अवनी तरजीह आवाम की फलाह बहबूद है। वो मयूरी पार्क अहले हदीस ईदगाह में 50 लाख रुपए की लागत से तामीर होने वाली कंपाउंड वॉल और शेड की संग बुनियाद रखने की तकरीब से मेहमान खुसूसी की हैसियत से खिताब कर रहे थे। ये मनसूबा तेलंगाना एजुकेशन एंड वेलफेयर इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कॉरपोरेशन के तहत अंजाम दिया जा रहा है। एमएलए श्रीनिवास रेड्डी ने अपने खिताब में कहा कि मौजूदा हुकूमत शहरी तरक्की के साथ साथ ज़रूरी अवामी बुनियादी सहूलियात की फराहमी को भी खुसूसी अहमियत दे रही हैं। उन्होंने बताया कि अक़लियती बहबूद के इक़दामात के लिए हुकूमत ने 45 करोड़ रुपए मंजूर किए हैं, जो पिछली हुकूमतों के फैसलों से मुख्तलिफ और अवाम दोस्त कदम हैं। उन्होंने मज़ीद कहा कि नई हुकूमत के क़याम के बाद महबूब नगर में पीने के पानी और अंदरूनी नक्कासी के निज़ाम की अपग्रेडेशन के लिए चीफ मिनिस्टर रेवंत रेड्डी की जानिब से 1000 करोड़ रुपए की मंजूरी दी गई है। एमएलए ने ऐलान किया है कि ज़ेर ज़मीन नक्कासी, आब और पीने के पानी के बड़े मनसूबों का जल्द ही संगे बुनियाद रखा जाएगा और काम तेज़ी से शुरू किया जाएगा। यनम श्रीनिवास रेड्डी ने अवाम को यकीन दिलाया है कि तरक्याती इक़दामात ज़रूरत की बुनियाद पर तरजीही तौर पर अंजाम दिए जा रहे हैं ताकि एक साफ, तरक्की याफ्ता और जदीद महबूब नगर तश्कील दिया जा सके। इस तकरीब में तेलंगाना स्टेट माइनॉरिटीज़ फाइनेंस कॉरपोरेशन के चेयरमैन उबैदुल्ला कोतवाल, MUDA चेयरमैन लक्ष्मण यादव, डिस्ट्रिक्ट लाइब्रेरी कॉरपोरेशन के चेयरमैन मालू नरसिम्हा रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज खादरी के अलावा मुकामी कायदीन श्रीनिवास यादव, सादुल्ला, ईसा, आमोदी, जहांगीर, नेमतुल्ला, ताहिर, ख्वाजा, अजमत अली, सैयद मोहसिन, रियाजुद्दीन, अमजद, रशीद खान, ख्वाजा पाशाह, रमेश रेड्डी, चारला श्रीनिवास, मोइज और दीगर मौजूद थे। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీ సంక్షేమం కోసం మహబూబ్ నగర్ పట్టణంలో 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. స్వయానా ముఖ్యమంత్రి గారే ఆ ప్రకటన కూడా చేశారు. శాంక్షన్స్ వచ్చినాయి. ముఖ్యమంత్రి గారి చేతిలో కూడా అన్నిటికీ కలిపి శంకుస్థాపన కూడా చేసుకున్నాం. అయితే దాంట్లో డివైడ్ చేసి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో గ్రేవ్ యార్డ్స్ కావచ్చు, దర్గాలు కావచ్చు, అలాగే మసీదులు కావచ్చు, ఈద్గా గ్రౌండ్స్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కావచ్చు, వక్ఫ్ కాంప్లెక్స్ నిర్మాణం కావచ్చు, ఇవన్నిటినీ కూడా డీటెయిల్గా ఎస్టిమేషన్స్ తయారు చేయించినాము. ఒక్కొక్కటిగా శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. నిన్న మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా రెహమానియా దగ్గర రిటైనింగ్ వాళ్ళు, ఈద్గా ఎక్స్టెన్షను, వాటి కోసం నిన్న శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే వీరన్నపేటలో దర్గా కాంపౌండ్ వాల్ సంబంధించింది పనులు మొదలుపెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్లో అహ్లే హదీస్ సంబంధించిన పెద్దల కోరిక మేరకు ఇక్కడ ఈ ఈద్గాని డెవలప్ చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా అంటున్నారు. వారి కోసం ఒక 50 లక్షల రూపాయలు కేటాయించి ఈరోజు పనిని ప్రారంభం చేసుకున్నాం. ఇదే కాకుండా ఈ కాంపౌండ్ వాల్ అయిన తర్వాత ఇక్కడనే వాళ్లకు ప్రేయర్ హాల్ లేకుంటే కమ్యూనిటీ హాల్ను కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు. ఖచ్చితంగా ఈ పనిలో భాగంగానే ఆ హాల్ను కూడా కంప్లీట్ చేస్తాం. మొత్తం మహబూబ్ నగర్లో అన్ని రకాలుగా అన్ని వర్గాలకు, మతాలకు, కులాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా వాటిని పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. అలాగే నేను కావచ్చు, మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏ సమస్య అయినా సరే దాన్ని పరిష్కరించాలని నిధులు కేటాయించుకొని ఈ రాబోయే 3 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ను అన్ని పట్టణాలకెల్లా నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, వాటర్ సప్లై పైప్ లైన్స్ కోసం ఈ మధ్యనే 1000 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది.